వక్రతుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, మరి లక్ష్మీ నరసింహుడు ఇక్కడ నిత్యాన్నదానం వేలాది మందికి అందించేస్తోంది ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ. మనకు తెలుసు, శ్రీ నృసింహం మహావిష్ణుం లక్ష్మీ సంస్థిత వక్షసం శంఖ చక్రధరం శ్రీశం చంద్ర సూర్యాగ్ని చక్షుషం. యావత్ సృష్టి, ఆ సృష్టికి కాంతిని ప్రసాదిస్తున్న సూర్య చంద్రుడే నేత్రాలుగా ఉన్నారు. నమోస్తు వేదాంత వనైక సింహ, నమోస్తు యోగీంద్ర గుహైక సింహ, నమోస్తు భక్త భయదాన సింహ, నమోస్తు యాదాచల నారసింహ, నమోస్తు యాదాచల నారసింహ. ఈ నరసింహ క్షేత్రంలో ప్రహ్లాదుని భక్తిని మనందరి హృదయంలో సదా సదా పునః పునః ప్రతిష్ఠింప చేసుకుంటూ ఆ ప్రహ్లాద భాగవత రామాయణాది పురాణాంతర్గత అంశాల్ని వేదోక్త అంశాల్ని పునర్మరణం చేసుకుంటూ స్వామిని దర్శించుకుందాం. చెన్నై అంటే మద్రాసుకు చెందిన మెసర్ స్మార్ట్ క్రియేషన్స్ వారు ఈ బంగారు తాపడం పనులు గావించారని తెలియచేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు గారు. అలాగే గోపురానికి ఫిట్టింగ్ పనులు మెసర్స్ నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారు అందించారని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు తెలియచేసిన సమాచారం. నవజీవన్ మెటల్ కల్చర్ మహాబలిపురం వారికి, స్మార్ట్ క్రియేషన్స్ చెన్నై మెసర్స్ కంపెనీకి ఆ స్వామివారి ఆశీస్సులు సదా కృపా కటాక్ష వర్షాలుగా కుర్రాలని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్వామివారిని సైతం ప్రార్థిస్తోంది. 50 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో 10,754 చదరపడుగుల వైశాల్యంతో, దాతల విరాళంతో, దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ